అందులో భయ్యా సన్నీ యాదవ్ తర్వాత అతిపెద్ద త్రిమింగలం. తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. సిగరెట్ మందు మళ్ళీ చెప్తున్నాను, సిగరెట్ మందు డేంజర్, మీ ఆరోగ్యానికి డేంజర్. తెలిసయ్యా కానీ మానలేకపోతున్నా. ఈ ఇమ్రాన్ అండి పరేషాన్ బాయ్స్ అని చెప్పి దగ్గర 20 కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి సంపాదించారు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? అంటే వీళ్ళు ఏం చేస్తారంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం, 20 లక్షలు 30 లక్షలు తీసుకోవడం. అమ్మో చాలా విచిత్రంగా ఉంది. కంటెంట్ వీడియో యూట్యూబ్లో వీడియోలు చేసే కంటెంట్ ఏదంటే 10 మందిని పెట్టి కొట్టుకుంటారు. 10% అంటే ₹1,00,000 ఒక్కకి బిస్కెట్లు వేసినట్లు పేదవాళ్ళు. స్క్రాప్ అంటే చెత్త అంటాం కదా, చెత్త కుప్పలో ఉన్న చెత్త వీ ఛానల్లో ఉంటుంది. అంత చెత్త చెత్త మనుషులు, చెత్త బతుకులు. మీరు చూసుకోవచ్చు, ఆడు చేసిన గలీజ్ అవన్నీ యూట్యూబ్లోనే ఉన్నాయి. తయారయ్యారు. అందుకే సునకము సింహాసనంబ కూర్చుండి పెట్టి అది పియ్య అశుద్ధమే తింటది. అతి పెద్ద స్కామర్ ఈ అబ్బాయి పాకిస్తాన్ ముస్లిమ్స్, హిందుస్థాన్ ముస్లిమ్స్ అయితే కాదు, పాకిస్తాన్ ముస్లిమ్స్ అనమాట. వీళ్ళ ఎజెండా ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న యువతను నాశనం చేయాలి, అంటే బెట్టింగ్లు ఆడిపించి. ఈయన ఎజెండా, ఈయన మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? ఈడు చూస్తే ఈడు కార్ డ్రైవరు, ఈడికి 20 కోట్ల ఆస్తి, కార్లు, పెద్ద స్పోర్ట్స్ బైకులు. మళ్ళీ వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఇంత చేశాడు. ఇప్పుడు కర్మ అనేది ఎలా ఉంటుంది అంటే మొత్తం ఆరోగ్యం అంతా క్షీణించింది, ఆరోగ్యం ఏం పనిచేయదు, లివర్ అంతా పోయింది, దొబ్బేసింది. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఇంక ఈ భయ్యా సన్నీ యాదవ్ ఇంటర్ ఫెయిల్ ఆడు, ఇంటర్ ఫెయిల్ ఆడికి 30 కోట్ల ఆస్తి, స్పోర్ట్స్ బైకులు. అకౌంట్కి పంపిస్తే ఈ నా కొడుకు ఈ అబ్బాయి చెప్పిన లింక్ నొక్కి మొత్తం దొబ్బెట్టాడు. మళ్ళీ వీళ్ళందరూ ఫ్రెండ్స్, ఆ లోకల్ బై నాని, భయ్యా సన్నీ యాదవ్, ఈ ఇమ్రాన్, వీళ్ళందరూ స్నేహితులు, అందరూ దొంగనా కొడుకులే. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని అందరూ దొంగనా కొడుకులే. ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. దొబ్బెట్టాడు. ఖతార్ నుంచి వచ్చి ఇల్లు కడదాము, అప్పులు తీరుద్దాం అని అకౌంట్ బ్యాలెన్స్ చూస్తే డబ్బులు లేవు. ₹1 చెప్తున్నా నేను ఇవాళ. ఐపీఎస్ని మీరు ఫాలో అయితే విలువైన జ్ఞానం వస్తుంది. ఎదవలు ఫాలో అయితే మీకేం వస్తుంది? అంటే నన్ను వెధవ అనేస్తారా? అవును రా, దొంగ వెధవ. బ్యాంక్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి మీ అబ్బాయి లింక్ నొక్కి బెట్టింగ్ ఆపి అంతా దొబ్బెట్టారు అన్నారు. మీరు ఈయన బాధ్యతలు ఎవరైనా ఉంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేసి మీ డబ్బులు మీరు తెచ్చుకోండి. లేనిపోని ఐడియాలు వీళ్ళకి ఇవ్వకు, అసలే హాఫ్ నాలెడ్జ్ లా ఉన్నారు. ఏంట్రా హాఫ్ నాలెడ్జ్ గళ్ళ? అరే బాబు, అరే అన్ని బట్టలు 20 కోట్ల మీద మన దగ్గర అన్ని. ₹1 చెప్తున్నా నేను ఇవాళ. ఇద్దరు అడుగుతారు, ఎందుకు బ్రో నీకు బెట్టింగ్ యాప్లు అంటే అంత కసి అని. వాడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిండు, మోస్ట్ బెట్ 1 స్టోరీ అన్నమాట ఇది. నీకు తెలియదు, సెన్స్ లేదా, నువ్వు చదువుకోలేదు.